ప్రార్థన ఎంతో ముఖ్యమైందండి. ఈరోజు ప్రార్థన గురించి చాలామందికి తప్పైన అభిప్రాయం కలిగి ఉన్నారు. ప్రార్థన అంటే ఏదో దేవుణ్ణి అడిగేది, దేవుణ్ణి కోరేది అనుకుంటారు. ప్రార్థన అంటే ఏదో మనమే వేడేది అనుకుంటారు. చాలామందికి ప్రార్థన అంతా అడుక్కునేది అనుకుంటారు. నో, ప్రార్థన అంటే సంభాషణ అండి. ప్రార్థన యేసుప్రభు జీవితంలో కూడా చూస్తే ఎంతో ప్రాముఖ్యమైనది కనబడుతుంది. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడండి. ఈరోజు చాలామంది అంటారు, మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, దేవునికి అంతా తెలుసు, మీకు ఏం కావాలో ఇచ్చేస్తానులే, చేసేస్తానులే. నేను ఒకే మాట అడుగుతాను, నాట్ బిగ్ ఎక్స్ప్లెనేషన్. యేసు ప్రభువే దేవుని కుమారుడు, సొంత కుమారుడే ఈ లోకంలోకి వచ్చినప్పుడు, తండ్రి నీ చిత్తాన్ని తెలియజేయా అని రాత్రంతా ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయనకన్నా ఏమైనా స్పెషల్ రికమెండేషన్ మనకు ఉందా? ఆయనకన్నా ఏమైనా బెటర్ పర్ఫార్మెన్స్ మనం చేస్తున్నామా? ఆయనకన్నా బెటర్గా మనం జీవిస్తున్నామా? ఆయన చేయని కార్యం మనం ఏదైనా ఎక్స్ట్రా చేస్తున్నామా? నో. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రార్థన. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఆ రోజుల్లోనే యేసు ప్రభుకి అంత ప్రార్థన అవసరం ఉంటే, ఈరోజు పాపము, అన్యాయము, అక్రమము అన్నీ విస్తరించబడి పాపంలో పడటానికి ఈజీ ఛాన్స్, అంత సులభమైన ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం ఎంతగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది? మనం ఎంతగా దేవుని పాదాలు పట్టుకోవాల్సిన అవసరం ఉంది? మనం ఎంతగా ఆయన సన్నిధి వేడుకోవాల్సిన అవసరం ఉంది? ఈరోజు మనం ఏదో ఒక సమయంలో, ఒక పరిస్థితిలో, ఒక చోటకు వచ్చి ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ఎడతెగక ప్రార్థన చేయమని వాక్యం తెలియజేస్తుందండి. ప్రే వితౌట్ సీజింగ్ అంటే ఎడతెగక ప్రార్థన, కంటిన్యూయస్ ప్రార్థన, ఎక్కడ ఉన్నా ప్రార్థన, ఏమి చేస్తున్నా ప్రార్థన. ఈ రోజు నుంచి మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నానండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కూడా, ఏ పని చేస్తున్నా కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి. చాలామందికి ప్రార్థన అంటే కళ్ళు మూసుకుని వెంటనే మోకరించేసి, దేవా నాకు ఇది చెయ్యి, అది కూడా ప్రార్థన కాదని చెప్తలేదు, కానీ ఇలా చేస్తేనే ప్రార్థన అనుకుంటారు. నో. మీరు మాట్లాడుతూ ఉంటే ప్రార్థన చేయొచ్చు. మీరు మాట్లాడుతూ ఉంటే తలంపు ఆలోచిస్తలేదా? బేసిక్లీ యూ కనెక్ట్ విత్ గాడ్. మన తలంపు మన అడుగున మనము దేవుణ్ణి అడగాలి. దేవా ఈ వ్యక్తి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఎలా సమాధానం ఇవ్వమంటావు? ప్రార్థన ప్రతి పరిస్థితుల నుండి మన చెయ్యి తగిలిందండి. ఎవరితో మాట్లాడినా మనకి ప్రార్థన కావాలి, ఎక్కడికి ప్రయాణం చేసినా ప్రార్థన కావాలి, ఏ పని చేసినా ప్రార్థన కావాలి. నేను ఒకటే అనుకుంటాను, మనము మాత్రం మన హృదయాన్ని దేవుని వైపు ఎత్తిపట్టి దేవునితో దగ్గర సంబంధం పెట్టుకోగలిగితే, దేవుడు మనం చేసే ప్రతి పనిలో ఉండి మనతో మాట్లాడగలిగిన దేవుడు అండి. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? ఈరోజు మీరు ఏ పని చేసినా దేవుడు మీకు ఏం నేర్పిస్తున్నాడో ఒకసారి గ్రహించుకోండి. దేవుడు మీతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో గ్రహించుకోండి. దేవుడు మిమ్మల్ని ఎలా పట్టించుకోవాలని ఆశపడుతున్నాడో గ్రహించుకోండి. మనం ఇతరులకి ఏదైనా చేసేటప్పుడు, దేవుడు మనకి చేసేటప్పుడు ఎలా తలుస్తాడో జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలకి ఏదైనా సహాయం చేసేటప్పుడు, మీ బిడ్డలకి ఏదైనా చేసి పెట్టేటప్పుడు, మీరు మీ బిడ్డల గురించి పట్టించుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి. దేవా నేనే ఎందుకు పనికిరాని, నేనే ఏ గొప్ప నేనే నా బిడ్డ కొరకు ఇంత ఆలోచించేటప్పుడు, నా పరమ తండ్రివి నువ్వు ఎలాగ ఆలోచిస్తావయ్యా? నా గురించి ఎంత సిద్ధపరిచావయ్యా? నా బిడ్డ నా మాట వినకపోతే నేను కొంచెం కోపడుతున్నాను, నువ్వు ఎలాగ తట్టుకుంటున్నావయ్యా నన్ను? యేసుప్రభు అంటాడు, ఏంటి మీ ఈ లోకపు తండ్రులే, ఇంకా మాటలు చెప్పాలంటే పాపపు తండ్రులే, ఇందుకు పనికిరాని వారే వారి బిడ్డల కొరకు మేలు చేయాలని ఆశపడినప్పుడు, పరలోకమందున్న మీ తండ్రి ఎంత ఆశిస్తాడు, ఎంత ఘనమైన కార్యాలు చేయాలని ఆశపడతాడు, ఎంత బహుగా మిమ్మల్ని దీవించాలని ఆశపడతాడని తెలియజేస్తున్నాడు కదా. మనము కానీ దేవుని హృదయాన్ని మనం ఏమి చేసినా మనం గ్రహించుకోగలిగితే, దేవుడు మనతో మాట్లాడుతూనే వస్తాడండి. ఎంతమంది జీవితం నిజంగా 365 డేస్ ఈ సంవత్సరంలో ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారు? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఐ టెల్ యూ ద సింపుల్ కీ, హ్యావ్ ఫెలోషిప్. దేవునితో సంబంధము, సహవాసము కలిగి ఉండండి. అంతే, ఇంక వేరేదేం లేదు. కానుకలు ఇవ్వండి కాదు, వాక్యం చదివి కంటత పట్టి అది మరలా చెప్పుకోండి కాదు, అవన్నీ చెయ్యాలి కాదని చెప్తలేదు. కానీ ద నెంబర్ 1 ప్రయారిటీ ఏంటంటే రిలేషన్షిప్, ఆయనతో సహవాసము. నిజంగా దేవునితో సహవాసం కలిగిన వ్యక్తులు ఓర్పు ఉంటుందండి.
దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి పాపాన్ని అసహించుకుంటాడండి. దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి జీవితంలో ఇండిసిప్లిన్ ఉండదండి. దేవునికి సహవాసం కలిగిన వ్యక్తి జీవితంలో లేజినెస్, సోమరితనం ఉండదు. దేవునితో సహవాసం కలిగిన జీవితంలో ఏది చేసినా పర్ఫెక్షన్ ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వరల్డ్లీ పర్ఫెక్షనిస్ట్. కానీ నేను చేసే పని శక్తి లోపం లేకుండా దేవుడు చేయమన్నాడు, పని చేస్తా ఉంటే ఇంతే అని ఆపేస్తారా? లేకపోతే గాడ్ వాంట్స్ మీ టు కంప్లీట్ ఇట్, గివ్ మై బెస్ట్. ఇజ్ ఇట్ మై బెస్ట్? ఇది నా పర్ఫెక్టా, నా సంపూర్ణంగా? మనం చేసే ప్రతి పనిలో ఎవరు చూస్తున్నారు చూడట్లేదు అని పట్టించుకోకుండా దేవుడు చూస్తున్నాడని మనం చేయగలిగింది 100% బెస్ట్ పెడితే మన జీవితం ఎంత ఆశీర్వదించబడుతుందండి. నిజంగా మన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసే చిన్న పనుల నుండి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. న్యూ ఇయర్ నుంచి అయితే చెప్తున్నాను, చిన్న ప్రారంభాలని నిర్లక్ష్య పెట్టకండి, తుణీకరించకండి. ఈరోజు చిన్నదే కానీ అది ఒక రోజు గొప్ప రీతిగా మారుతుంది. కానీ చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటేనే దేవుడు గొప్ప వాటి మీద అధిపతిగా చేస్తాడండి. అందుకనే దేవుడు అంటాడు, కొంచెంలో నమ్మకంగా ఉండి అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాను. ఈరోజు ఆర్ స్మాల్ బిగినింగ్స్ మ్యాటర్, ఆర్ స్మాల్ డీటెయిల్స్ మ్యాటర్. ఎప్పుడైనా చూడండి, మీ ఇంట్లో 4 గోడలు ఉంటాయి, 5 స్టార్ హోటల్లో 4 గోడలు ఉంటాయి. మీ ఇంట్లో మంచం ఉంటుంది, 5 స్టార్ హోటల్లో మంచం ఉంటుంది. మీ ఇంట్లో కర్టన్స్ ఉంటాయి, 5 స్టార్ హోటల్లో కర్టన్స్ ఉంటాయి. మీ ఇంట్లో టీవీ ఉంటుంది, 5 స్టార్ హోటల్లో టీవీ ఉంటుంది. మీ ఇంట్లో గాజులు ఉంటాయి, అన్నీ సేమే. కానీ అక్కడ మాత్రం ఎందుకు అంత రేటు? ఎందుకు చెప్పండి? ఇట్ ఈస్ ద డీటెయిల్, ఇట్ ఈస్ ద డీటెయిల్. ఏ సున్నం పడితే ఆ సున్నం కాదు, ఏ మంచం పడితే ఆ మంచం కాదు, ఎక్కడది ఏ కర్టెన్ పడితే అక్కడ కర్టెన్ కూర్చొని నీట్గా ఇలాగనే ఉండాలి. మనకి ఏదో వాడు ఏలాడింది చాలే. బట్ గాడ్ సీస్ ఆర్ డీటెయిల్స్, ఆర్ డీటెయిల్స్. నేను నిజంగా చెప్తానండి, ఒక కర్టన్ని సరిగా మెయింటైన్ చేయలేని వాడు తన హృదయాన్ని సరిగ్గా మెయింటైన్ చేయగలుగుతాడా? ఒక కర్టన్ ఇలాగేసి సర్దగలిగిన వ్యక్తి సర్దలేకపోతే తను మోకరించి తన హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుని హృదయాన్ని సరి చేసుకుంటారని నమ్మచ్చా? కర్టన్ వేస్తానికి టైం లేదు. పాపాలు ఒప్పుకుంటానికి ప్రార్థన చేస్తానికి టైం వస్తుందా? ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్. చిన్న విషయంలో మనం కరెక్ట్గా ఉంటే పరిశుద్ధాత్మను మన జీవితంలో గొప్ప రీతిలో, గొప్ప మార్గంలో, ఎత్తైన స్థలంలోకి ఎత్తింపజేస్తాడండి. ఈరోజు మనం అందరం అంటాం, నాకు పెద్దది రానే నేను చేస్తాను. నో, దేవుడు ఎప్పుడు అలా చేయడు. కొంచెంలో నమ్మకం. ఎలాగ దేవుడు నమ్ముతాడండి? ఎలాగ దేవుడు నమ్మగలుగుతాడు? కొంచెంలో నమ్మకం అన్నప్పుడు మనం చేసే పని ముఖ్యం కాదు, కానీ చేసే పని వెనకాల ఉన్న హృదయము ముఖ్యము. ఈరోజు మన జీవితంలో మన ఫిజికల్ యాక్ట్, ఈరోజు నమ్మాలండి, దిస్ ఇస్ వెరీ మచ్ ట్రూ. మన ఫిజికల్ యాక్ట్ హ్యాస్ సంథింగ్ టు డూ ఇన్ ద స్పిరిచువల్ రిలం. అర్థమవుతుందా? మనం శరీర రీతిగా చేసే కార్యానికి ఆత్మరంగంలో వ్యత్యాసం కలుగుతుందండి. శరీర రీతిగా చేసే కార్యానికి ఆత్మరంగంలో క్రియ జరుగుతుంది. వాక్యాన్ని చూస్తుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్, మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేయాల్సిన అవసరం వస్తుంది. కొండపైన నిలబడి యెహోషువ సైన్యం అంతా పోరాడటానికి వెళ్తే మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఆయన ఎప్పుడైతే చేతులు పైకి ఎత్తాడో ఇశ్రాయేలీలో జాయింట్ చూశారు. ఎప్పుడైతే చేతులు దింపాడో ఇశ్రాయేలీలు ఓటాన్ని చూశారు. అంటే ఆయన చేతులు ఎత్తడానికి అక్కడికి ఏంటి సాదృశ్యం? ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, కానీ చెయ్యి ఎత్తడం వలన దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఈరోజు మనం అనుకుంటాం, నేను మోకరిస్తానేనా, నేను చేతులు ఎత్తుతానా, నేను కూర్చొని ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు, నేను పడుకుని ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. అవునా? అలాగైతే అందరు చేసిన ప్రార్థనలో ఏం ప్రతిఫలం ఉంది? వాట్ డిఫరెంట్ ఇట్ ఇస్? వాట్ వర్త్? బైబిల్లో చూస్తే అనేక మంది అనేక రీతిగా ప్రార్థన చేశారండి. 3 రోజుల ప్రార్థన, 7 రోజుల ప్రార్థన, 10 రోజుల ప్రార్థన, 14 రోజుల ప్రార్థన, 21 దినముల ప్రార్థన, మ్యాక్సిమం ఏంటంటే 40 దినముల ప్రార్థన. కొన్నిసార్లు ఉపవాసం అని ప్రార్థన చేస్తామంటే కొన్నిసార్లు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం. చేతులు ఎత్తుతాం వలన దేవుడు అంటున్నాడు, ఇదిగో విజయాన్ని ప్రకటిస్తున్నారు, జయం కలుగుతుంది. అంటే మనం చేతులు ఎత్తితే దూతలు పోరాడటం ప్రారంభిస్తాయంట. అంటే మన జీవితంలో మనము కొంచెం శ్రమను అనుభవిస్తూ, కొంచెం సాక్రిఫైస్, కొంచెం తగ్గింపు,
కొంచెం సమర్పణ, కొంచెం విశ్వాసము మనము చూపిస్తే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వస్తాడండి. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి, మన ప్రార్థన ఆత్మరంగంలో కార్యం జరిగిస్తుంది. ఎవ్రీ ప్రేయర్ కౌంట్స్, ఎవ్రీ వర్డ్ కౌంట్స్. మనము విశ్వాసముతో యేసు నామములో ఏదైతే అడుగుతున్నామో మనము పొందుకుంటున్నామో. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మనము నిజంగా తగ్గించుకుని ప్రార్థన చేస్తే తప్పకుండా జయము. బైబిల్ ఇంకో చోట చూస్తాం, దేవుడు అంటాడు యెహోషువతో, నీ జావలిన్ ఈటను ఎత్తిపట్టుకో, యుద్ధం అయ్యేంత వరకు ఈటను దించుతానికి లేదు. ఇంచుమించు జావలిన్ అంటే ఇట్ ఇస్ అరౌండ్ 50 కిలోస్ అంటారు, 50 కిలోలు ఉంటుందంట అది ఈట. ఆ ఈట 50 కిలోలు ఉన్న ఈటని పొద్దుట స్టార్ట్ అయింది యుద్ధము, సాయంత్రం వరకు పోరాడారంట. పొద్దుట ఎత్తిపెట్టినోడు సాయంత్రం వరకు దించలేదంట. మనం అనుకుంటాము, ఈ మాట జాగ్రత్తగానండి, దేవునికి ఏంటి, ఎందుకు దేవుడు అలాగ ఉన్నాడు, దేవుడు ఏంటి అంత కఠినంగా పెడుతున్నాడు, ఎవరికైనా ఈ తలంపు వస్తుందా? ఎందుకు దేవుడు అంత కఠినంగా ఆయన ఈటని ఎత్తి పెట్టమన్నాడు? పాప ఆయన చెయ్యి నొప్పేదా? పాప ఆయన షోల్డర్ అంతా నొప్పి రాదా? దేవునికి ఏం మనసాక్షి లేదా? దేవుని ఎప్పుడు దూషిస్తానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒకటి చెప్తున్నాను జాగ్రత్తగానండి, ఆయన ఈట ఎత్తి పెట్టాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అట్టే పెట్టో, ఇదిగో ఈ శత్రువు నీ మీద వేసాను చచ్చాడు, ఇదిగో ఈ శత్రువు నీ మీద వేసాను చచ్చాడు. అంటే నీకు కావాల్సిన జయాన్ని అంత నీ మీదకే పటకా 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 చచ్చు, చావు 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 చావు, చివరికి నీకు జయమో. ఈరోజు మన జీవితంలో కూడా మన చేతులు ఎత్తుతా, దేవా నాకు నొప్పి అంటున్నావు. దేవుడు అంటున్నాడు, శత్రువుని నీ ముందు అప్పచెప్తాను, నీకు ఏది విరోధంగా వస్తుందో నీ దగ్గర సరెండర్. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. దేవుడు అంటాడు, నీ చెయ్యి ఎత్తు, నేను నింపుతాను, నీ చేతులు ఎత్తు, ఆశీర్వాదాన్ని కుమరిస్తాను. దేవా నా చెయ్యి ఎందుకు దేవా ఎత్తాలంటే, దేవుడు అన్నాడు, నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నానయ్యా, నీ చెయ్యి ఎత్తుతాం గొప్ప, నేను ఆశీర్వాదాలు ఇస్తాం గొప్ప. కానీ చెయ్యి ఎత్తు కూడా రిసీవ్ చేయకపోతే ఎలాగ దేవుడు నింపుతాడు? ఈరోజు మన ఫిజికల్ యాక్ట్ హ్యాస్ సంథింగ్ టు డూ ఇన్ ద స్పిరిచువల్ రిలమ్. అది చేతులు ఎత్తమావనే, మోకరిస్తామావనే, ఉపవాసం ఉంటామావనే, తగ్గించుకుంటామావనే. దేవుడు తన కార్యంని మీ జీవితంలో జరిగిస్తానికి ఏంటి మీరు తీసుకొచ్చే బలి, ఏంటి మీరు చేసే సమర్పణ, ఏంటి మీరు చేసే త్యాగము? దేవునితో మాట్లాడకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవుని పాదములు పట్టుకోకుండా, దేవుణ్ణి వేడుకోకుండా, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు వర్క్ ఫర్ యూ. ఈరోజు మన జీవితంలో అండి నిజముగా దేవుని సన్నిధిలో వచ్చే ప్రతిసారి, దేవా నువ్వు నాకు జవాబు అవ్వాల్సిందే. మనం బైబిల్లో చూస్తాం, ఎవరది దేవునితో పెనుగులాడింది? యాకోబు. హీ రెస్సెల్డ్ విత్ గాడ్. దాని గురించి ఒక వాక్యమే మనం విన్నాం, రెస్సెల్డ్ విత్ గాడ్ అంటే ఏంటి? దేవునితో కుస్తీ పట్టాడంట. రెస్లింగ్ చూసారు ఎప్పుడన్నా? చూసారు? మామూలు ఈ ఫైటింగ్ రెస్లింగ్ కాదు, WWE గురించి మాట్లాడతలేదు. రెస్లింగ్ కుస్తీలు పడతారు, బట్ నువ్వు రాత్రంతా కుస్తీ పట్టాడంట దేవునితో. ఇంకా ఆయన అలసిపోయాడు కాబట్టి దేవుడు వెళ్ళిపోయాడు. అవునా? ఇంకా మనం చూస్తాం వాక్యంలో, ఇంకా తెల్లవారుజాము అయిందంట, సూర్యుడు లెగుస్తున్నాడంట. అందుకని దేవుని దూత ఏం చేశాడు? ఆయన తొడ మీద ఒక దెబ్బేసి పోయాడంట. ఆయన ఎముకని ఎర్రగొట్టిపోయాడంట. ఎందుకని? ఈయన వదులుతలే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నేను వదులుతానికి లేదు. నేను అనుకుంటాను దేవుడు ఏదో వాక్ వస్తానికి వచ్చాడు ఉంటాడు, ఆయన దూతను పంపుంటాడు, ఆహా నువ్వు అంత ఈజీగా పారిపోతాను లేదు, నేను నిన్ను వదలను. ఈ రోజు నన్ను ఆశీర్వదించాలి, ఈ నిమిషం నువ్వు నన్ను ఆశీర్వదించాలి, ఈ క్షణం నాకు నూతన వాగ్దానం కావాలి. ఈరోజు నిజంగా మీ జీవితంలో ఒకసారి పరీక్షించుకోండి. హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ రెస్సెల్డ్ విత్ గాడ్? నన్ను ఆశీర్వదించయ్యా, నా శాపాన్ని కొట్టివేయ్యా, నా తండ్రి, నా తాత, నా ముత్తాత చేసిన పనులకి నాకొద్దయ్యా కీడు, నాకొద్దయ్యా శాపము, నాకొద్దయ్యా అనారోగ్యము. కొంతమంది చూసారా, జనరేషనల్ కర్స్, జనరేషనల్ కర్స్. బట్ యూ కెన్ బ్రేక్ దట్ కర్స్ ఇఫ్ యూ సబ్మిట్. మీరు సమర్పించుకుని, మీరు ఆయన పాదాలు పట్టుకుని, మీరు ఆయన శరణను వేడుకుని, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. మనం చూస్తాం ఆయన ఫిజికల్ యాక్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ స్పిరిచువల్ లైఫ్. ఆయన చేసిన కార్యము,
ఆయన చేసిన పని తన జీవిత చరిత్రనే మార్చిందండి. ఈరోజు ఎందుకు దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడంటే, మీరు ఉపవాసం ఉండటంలో నిజమైన ఉపవాసం. ఏదో ఇది తినాలా అది నేను తినకూడదులే. కొంతమంది నేను చెప్పాను కదా, మధ్యాహ్నం బాగా తినాను, అట్లా ఉంటే ఉపవాసం వేస్ట్. మండాలి, లోపట పొట్ట మండాలి, రసాలు ఓరాలి. ఆకలి అంటే అవును, నాకు నిజంగా ఆకలి ఏంటి, దేవుడు జవాబు అవ్వాలి, దేవుడి కార్యాన్ని జరిగించాలి, దేవుడు తలుపులు తెరవాలి, దేవుడు నూతన కార్యాన్ని నా జీవితంలో జరిగించాలి, ఈ సేవలో జరిగించాలి. ఆకలేస్తున్న ప్రతిసారి మీరు ప్రార్థన చేయాలి. అది దేవా, నువ్వు నాకు ఆ జీవితంలో కార్యం జరిగించాల్సిందే. ఇదిగో నేను చేయగలిగింది చిన్నదే క్షణమాత్రమైనది, కొన్ని గంటల సేపుది. ఇదే నేను కంట్రోల్ చేసేది. కానీ నీవు చేయగలిగింది గొప్పదయ్యా, నీవు చేయగలిగింది ఎంతో గొప్పదయ్యా, నీవు చేయగలిగింది నిరంతరమైందయ్యా. ఈరోజు మన జీవితంలో శుద్ధ మనస్సాక్షి, దేవునికి అంగీకారమైన జీవితం. దేవా, నాలో ఒక నూతన హృదయం కావాలి, నాలో ఒక నూతన జీవితం కావాలి, ఒక నూతన కార్యం నా జీవితంలో జరగాలి. ఐఎమ్ 100% షూర్ అబౌట్ వన్ థింగ్. ఏంటి తెలుసా? గత సంవత్సరంలో ఉన్నట్టుగా ఈ సంవత్సరం మీ జీవితంలో ఉండదు. ఎందుకు చెప్పనా? నూతన సంవత్సరం వచ్చిందని కాదు, మీరు దేవుని సన్నిధిలో ఆయన ముఖాన్ని వెతికి, ఆయన పాదాలు పట్టుకుని, ఆయన దగ్గర సమర్పించుకుని, తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నారు చూడండి. దాన్ని బట్టి మీ చుట్టూ అందరు కరువులో పల్లొచ్చేమో, కానీ మీ జీవితంలో మట్టుకు నిశ్చయముగా ఆశీర్వాదమే. యు బిలీవ్ ఇట్. మీరు నమ్మకపోతే మీరు పొందుకోరు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. కనీసం ఒకటన్నా చేసేవాడు ఉంటే ఉన్నవారంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? నా జీవితంలో ఇంకా ఒక కార్యం కూడా దేవుడు చేయలేదు అన్నవారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? మరి అందరూ చెప్పలేదు ఇందాక. ఏమో చేసాడేమో నాకు తెలీదు అన్నవారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? అబద్ధికులు. అందుకనే ప్రార్థనకు జవాబు రాదు. యూ షుడ్ హ్యావ్ ష్యూరిటీ. చాలామంది గ్రహించుకోకపోతే ఎలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? ఎవరన్నా నీకు ఏదైనా ఇచ్చారని నీకు తెలుసుకుంటేనే కదా కనీసం వాళ్ళు కనబడతా థ్యాంక్ యూ అని చెప్తానికి. వారు చేసిందే తెలుసుకోకపోతే మనిషి ఎన్నిసార్లు మీ ముందు వచ్చి నేను నీకు చేశాను అన్నట్టుగా చూపించుకుంటే మీరేమైనా చెప్తారా? ఎందుకు ఓవరకు నా ముందే తిరుగుతున్నాడు అన్నట్టు చూస్తారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు కృతజ్ఞతాస్తుతులతో, దేవా నా జీవితంలో ఒక నూతన రీతిగా నీతో జీవించాలని ఆశపడుతున్నా. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ లార్డ్, ఎ రిలేషన్షిప్ లార్డ్. ఒక సహబంధము కలిగి జీవించాలని ఆశపడుతున్నానయ్యా. ఒక ఫెలోషిప్ దేవునితో దినము అనుక్షణము. మీ పక్కన ఎవరైనా ఉంటే మీరు ఎలా మాట్లాడుతూ ఉంటారు? కొత్త వారైతే కొంతసేపు మౌనంగా ఉంటారు. ఒకరోజు మౌనంగా ఉండొచ్చేమో, 2 రోజులు మౌనంగా ఉండొచ్చేమో, 10 రోజులు మౌనంగా ఉండొచ్చు. కనీసం 11వ రోజు ఏం చేస్తారు? నవ్వుతారు అని. అంటే కనీసం మాట్లాడదాం, ఎవరో ఫ్రెండ్షిప్ చేసుకోదామని. దేవుడు మన పక్కనే నిలిచి ఉంటే అసలు దేవుడే లేనట్టుగా భావిస్తాం. ఎంత అన్యాయం అండి. ఎక్కడ ఈ సమయంలో మీరు మోకరిస్తారో, నిలబడతారో, ఏం చేస్తారో నాకు తెలీదు. మొదటిగా దేవుణ్ణి అడగండి, నా తోడుండయ్యా, నన్ను నడిపించండి అయ్యా, నీ సన్నిధిని నేను అనుభవించాలయ్యా, నేను నీతో మాట్లాడతానయ్యా, నీకు వందనములయ్యా, నన్ను గత కాలం అంతా కాచి కాపాడావయ్యా, ఈ నూతన సంవత్సరంలో కూడా ఇప్పుడు వరకు కంటి పాపలాగా కాచి కాపాడావయ్యా, కంటి రెప్పలాగా నాకు ఏ కీడు, శాపము, నష్టము దగ్గరగా రాకుండా నన్ను కాపాడావయ్యా, నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామా అండి? మనస్ఫూర్తిగా తెలియజేద్దామా దేవునికి? టెల్ మీ యు రియల్లీ లవ్ హిమ్. ఆయన నిజంగా మీరు ప్రేమిస్తున్నారనేది తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన ప్రతిరోజు తెలియజేస్తున్నాడండి. కానీ మీరు ఆయనను బట్టి ఆనందిస్తున్నారు, ఆయనను బట్టి ధైర్యం కలిగి ఉన్నారని, ఆయన సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నారని, ఆయన తాకుదల, ఆయన స్వస్థత, ఆయన దీవెన మీ జీవితంలో అనుగ్రహించిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారని ఆయనకు వందనాలు చెప్తామండి. దేవా, నిన్ను విడిచి మనుషుల సహాయం వేడుకున్నానయ్యా, నిన్ను విడిచి మనుషుల వెనకాల వెతుక్కుంటూ వెళ్ళానయ్యా. ఏ మనిషి సహాయం చేస్తారా, ఎవరు నాకు తోడు వస్తారా, ఎవరు నాకు ఇది చేస్తారా, అది చేస్తారని మనుషుల మీద ఆధారపడ్డానయ్యా. కానీ దేవా, ఈ రోజు నుంచి నా దృష్టి నీ వైపు పెడతానయ్యా. నువ్వు నా పక్కన ఉన్నావని నమ్ముతానయ్యా. ఐ బిలీవ్ దట్ యు ఆర్ నెక్స్ట్ మీ లార్డ్.
నువ్వు నా ప్రతి ప్రార్థన, ప్రతి మన్నవి, ప్రతి విన్నపాన్ని నువ్వు వింటున్నావు, ఆలకిస్తున్నావని నమ్ముతున్నానయ్యా. నీవు నాకు జవాబిస్తున్నావని నమ్ముతున్నానయ్యా. హెల్ప్ మీ లార్డ్ టు బిలీవ్, హెల్ప్ మీ లార్డ్ టు అండర్స్టాండ్, హెల్ప్ మీ లార్డ్ టు సీ యోర్ వర్క్స్, యోర్ మేనిఫెస్టేషన్స్, యోర్ గ్లోరీ. నీ కార్యం నా జీవితంలో జరుగుతుంది చూడాలయ్యా. ప్రార్థన చేద్దామండి, అడుగుదామండి దేవుణ్ణి. విరిగి నలిగిన హృదయాన్ని నాకు దయచేయ్యా, తగ్గింపు మనసును నాకు దయచేయండి అయ్యా. అయ్యా, గర్విష్టిగా నన్ను ఉండనవద్దయ్యా, అహంకారం నాలో ఉండనవద్దయ్యా, గర్వపు చూపు నాలో ఉండనవద్దయ్యా. దీన మనస్సు, తగ్గించుకున్న మనసు నాకు దయచేయండి. గివ్ మీ హంబుల్నెస్ లార్డ్, హంబుల్నెస్ లార్డ్. మీ ప్రార్థన దేవుడు వింటున్నాడనే విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడిందనే విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు మీ మొరను ఆలకిస్తున్నాడనే విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుని సమయంలో అలాగే స్తుతిద్దామండి. నీకు వందనములు, నీకు వందనములు. మాకు మొరను ఆలకించే దేవా నీకు వందనములు. ఈ సమయంలో అందరు లేచి నిలబడదామండి, అందరు లేచి నిలబడి దేవుని స్తుతిద్దామండి. దేవా, మా మొరను ఆలకించావు నీకు వందనములు, మాకు జవాబునిచ్చావని నమ్ముచున్నాము నీకు వందనములు. మా ప్రార్థన నీ సన్నిధిలో వినిపించబడిందని నమ్ముచున్నాము వందనములు. మా జవాబు నువ్వు అనుగ్రహించావయ్యా. అయ్యా, జవాబు పొందుకునేంత వరకు ప్రార్థన చేస్తామయ్యా. We receive Lord your word, we receive Lord your word, we receive Lord your anointing. దేవా, నీ జవాబు దిగి రావాలయ్యా. మేము ఉపవాసం వంటి ప్రార్థన చేస్తూనే ఉంటాము. ఏ వాయుమండలు ఆపుతానికి లేదు, ఏ అపవాది ఆపుతానికి లేదు, ఏ అవిశ్వాసం ఆపుతానికి లేదు. మా జవాబు మేము నజరేయుడైన యేసు నామములో పొందుకుంటున్నాము. Give him praise, give him praise, give him praise. మీ జవాబు అనుగ్రహించబడిందని విశ్వాసముతో నమ్ముతూ దేవుని స్తుతించండి. మీ ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడిందని విశ్వాసముతో దేవుని స్తుతించండి. ప్రతి ప్రార్థన పరలోకంలో ఇంపైన ధూపము. ప్రతి విశ్వాసి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన దేవుని సన్నిధిలో ఇంపైన ధూపము. దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. ఆమేన్. దేవుడు మనకి జవాబిస్తున్నాడు. ఆమేన్. దేవుడు తన కార్యాన్ని ప్రారంభింపజేశాడు. ఆమేన్. దేవా, నీకు స్తోత్రములయ్యా. మొరలు ఆలకించే దేవా, నీకు వందనములయ్యా. మా ప్రార్థన విన్నపములు విన్నావు, నీకు వందనములయ్యా. నిన్ను ఆరాధిస్తానికి, నిన్ను గణపరుస్తానికి, నిన్ను మహిమపరుస్తానికి, నీ సన్నిధిలో వేడుకుంటానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములయ్యా. ప్రతి ప్రార్థనని ముద్రించమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి అనారోగ్యతను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాము, స్వస్థపరిచామని వేడుకుంటున్నాము. స్తుతిస్తున్నామయ్యా నిన్ను. లార్డ్, ఐ గివ్ యూ థ్యాంక్స్, ఐ గివ్ యూ ప్రైజ్ లార్డ్. అపవాది బంధకములు అన్నీ నీవు నిన్ను స్తుతిస్తూ ఉండగానే తెంపివేశావని నిన్ను స్తుతిస్తున్నామయ్యా. స్వతంత్రులుగా, దీవించబడిన వారుగా, వర్ధిల్లువారుగా, ఫలించువారుగా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటున్నానయ్యా. నూతన కార్యములు మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం. నూతన కార్యములు మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం. నూతన తలుపులు మా అందరి జీవితంలో తెరవమని వేడుకుంటున్నాను. నూతన తలంపులు మా అందరి జీవితంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాము. నూతన మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము. మా అందరి జీవితంలో నూతన తలుపు తెరువయ్యా. నీవు తెరుస్తే ముయ్యగలిగింది ఎవరయ్యా? నువ్వు ప్రారంభిస్తే ఆపగలిగింది ఎవరయ్యా? దేవా, మా ముందున ప్రతి కొండని సరాలపరచండి అయ్యా. యు లీడర్స్ లార్డ్, యు లీడర్స్ లార్డ్. You grant us success, you grant us victory, you give your glory upon each one of our lives, Lord. We thank you, Lord. We praise you, Lord. We honor you for this time. ఇంకొన నీతో ఈ రోజు నుండి ఫెలోషిప్ సహవాసము ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.